కిరణ్ సహాయంతో కృష్ణ తండ్రికి పని దొరుకుతుంది. హాయిగా కాలం వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక కృష్ణ రూపని ఇష్టపడతాడు, రూప కూడా ఇష్టపడుతుంది. కథ కొనసాగుతుంది. మర్నాడు ఉదయాన్నే లేచి త్వరగా తయారై కిరణ్ వాళ్ళ ఇల్లు చేరాడు. తండ్రి ఎప్పుడొచ్చాడో అప్పుడే కిరణ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. కృష్ణ వెళ్ళేసరికే లక్ష్మికి పనిలో సాయం చేస్తున్నాడు. కృష్ణ రావటం చూసిన రూప కాఫీ తెచ్చి తీసుకో, ఒక అరగంటలో తయారై వెళ్ళిపోవచ్చు అంది కాఫీ కప్పందిస్తూ. అంతా తయారై బయలుదేరేసరికి 8 గంటలైంది. తండ్రిని అడిగి కారు తీసుకున్నాడు కిరణ్. జాగ్రత్త, ఎక్కువ స్పీడ్గా నీ ఇష్టం వచ్చినట్లుగా నడపకు అన్నాడు హెచ్చరిస్తూ. అలాగే అని తల ఊపాడు. ముగ్గురు బయలుదేరారు. రూపా, నువ్వు కృష్ణ వెనక్కి కూర్చోండి అన్నాడు సగం దాకా వెళ్ళాక. ఏం, ఉన్నది ముగ్గురం, ఇక్కడ బాగానే ఉందిగా అంది రూప. అది కాదే రూపా, ఇక్కడ మా ఫ్రెండ్స్ ముగ్గురు ఎక్కుతారు, ఇద్దరేమో నా దగ్గర కూర్చుంటారు, ఒకడు మాత్రం వెనక కూర్చుంటాడు, సరిపోతే ఇక్కడే సర్దుకుంటాడులే అన్నాడు. బాగుంది, నీ స్నేహితులు వస్తున్నట్లు ముందే ఎందుకు చెప్పలేదు? వాళ్ళందరితోటి వెళ్తే నాన్నగారు ఏమంటారో అంది విసుగ్గా. నాన్నగారికి చెప్పాలేమిటి, అయినా నా ఫ్రెండ్స్ వస్తే నీకు విసుగు దేనికి? కృష్ణలానే వాళ్ళును అని. ఏం కృష్ణ అన్నాడు. అంతవరకు వాళ్ళిద్దరి సంభాషణ వింటూ మౌనంగా కూర్చున్న కృష్ణ, అవును రూపా, వస్తే ఏమైంది? అందరూ ఉంటే సరదాగా ఉంటుంది, నీకు ఇష్టమైతే మాట్లాడు, లేకపోతే ఊరుకో అన్నాడు. నువ్వు ఊరుకో కృష్ణ, అక్కడికి వచ్చి మాట్లాడకుండా కూర్చోటానికా? అలా అయితే అంతదాకా దేనికి వెళ్ళటం? మీరంతా కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటే నేనొక్కతిని మూగదయ్యంలా కూర్చోనా? నువ్వు కూడా అన్నయ్య తరపున మాట్లాడుతున్నావు అంటూ విసిరికొట్టింది. అది కాదు రూపా, వాళ్లతో చెప్పాక ఇప్పుడు వెళ్ళిపోతే ఏం బాగుంటుంది? అయినా నా ఫ్రెండ్స్ అంటే నీకెప్పుడు ఇష్టం ఉండదు, వాళ్ళు ఏం చేశారు అన్నాడు కోపంగా కిరణ్. వాళ్ళ వేషాలు అవి చూస్తే నాకు ఒళ్ళు మంట. వాళ్ళ స్నేహం చేసి నువ్వు తయారయ్యావుగా అంది కోపంగా. రూపా, అనవసరంగా వాళ్ళని అనకు, వాళ్ళనేమన్నా నేను ఊరుకోను. నీతో సరదాగా మాట్లాడడానికి కృష్ణ ఉన్నాడుగా, తను కూడా వాళ్లతో కలవలేడు, హాయిగా మీ ఇద్దరు అన్నీ చూడండి అన్నాడు చెల్లెలి మొండితనానికి విసుగ్గా. అలాంటప్పుడు మమ్మల్ని నీతో రమ్మని ఎందుకనటం? ఓహో, తెలిసింది, నేను బయలుదేరుతున్నానంటేనే గాని నాన్న నిన్ను పంపడు, అందుకని నన్ను బలవంతం చేసి తీసుకొచ్చావు. ఏమైనా సరే వాళ్ళొస్తే నేను రాను, ఇక్కడ ఆపేయి, ఏ రిక్షానో చేసుకుని ఇంటికి వెళ్ళిపోతాను అంది విసురుగా. కిరణ్ భయపడ్డాడు, రూప అన్నంత పని చేస్తుందేమో అని. రూపా ప్లీజ్, ఈసారికి వాళ్ళని రాని, ఇంకెప్పుడు వాళ్ళు వస్తుంటే నిన్ను తీసుకెళ్లను, సరేనా అన్నాడు బ్రతిమాలుతూ. సరే అంది అయిష్టంగానే. హమ్మయ్య అనుకున్నాడు కిరణ్. గండం గడిచింద్రా బాబు అనుకుంటూ కృష్ణా బ్యారేజీ దగ్గర కారు ఆపాడు. అప్పటికే అక్కడ రెడీగా ఉన్న కిరణ్ స్నేహితులు 4 కారు ఆగటంతోనే గబగబా వచ్చి కారుని చుట్టుముట్టి, ఏరా ఇంత లేట్ చేశావు? మేం గంట నుంచి వెయిట్ చేస్తున్నాం అన్నాడు. ప్రభు అనే అతను సిగరెట్ పొగని రింగులుగా గాలిలో వదులుతూ, ఇంటి దగ్గర అవలేదురా అని ముందు ఆ కాగడ అవతల విసురు అన్నాడు కోపంగా. ఏ రోయ్, ఉన్నట్టుండి అంత బుద్ధిమంతుడైపోయావు? రాత్రి ఏ సన్యాసైనా కల్లో కనిపించాడా అన్నాడు తను వేసిన జోక్కి తానే విరగబడి నవ్వుతూ. నీ మొహంలే, ముందు అది అవతల తగిలేసి కారెక్కండి, అసలే ఆలస్యమైంది అన్నాడు విసుగ్గా. ఏమిట్రా, ఈవేళ గురువుగారు నిప్పు తొక్కినట్టున్నాడు అని నవ్వుతూ అందరూ కారులో చొరబడ్డారు. అప్పటికే వెనక సీట్లోకి మారారు రూప, కృష్ణ. రూప మొహమంతా విసుగ్గా పెట్టుకుని కిటికీలోంచి అవతలికి చూడసాగింది. కిరణ్ దగ్గర 3 కూర్చోవటానికి స్థలం సరిపోయింది. సరేలేరా, నేను వెనక్కి కూర్చుంటానంటూ ప్రభు వెళ్ళి వెనక సీట్లో కూర్చోబోయాడు. ప్లీజ్ అటువైపు రండి అంది రూప. ఎస్ అలాగే అంటూ చుట్టూ తిరిగొచ్చి కృష్ణ పక్కన కూర్చున్నాడు. కారు బయలుదేరింది. కిరణ్ ఫ్రెండ్స్ ఒక్క క్షణం నోరు ముయ్యకుండా ఏదో ఒకటి వాగుతూ జోక్స్ వేస్తూ విరగబడి నవ్వటం చేస్తూనే ఉన్నారు. కిరణ్ ఎంత చెప్పినా వాళ్ళు వినిపించుకునే స్థితిలో లేరు. ఎక్కువగా మాట్లాడని కృష్ణని, పాపం మనవాడు నోట్లో బెల్లం పెట్టుకున్నట్లు అలా కూర్చున్నాడేమిటి అంటూ ఎగతాళిగా మాట్లాడి నవ్వసాగారు. అయినా కృష్ణ వాళ్ల మాటలు పట్టించుకోలేదు. రూపతో ఏవో విషయాలు మాట్లాడుతూ తనకి విసుగు కలగకుండా చేస్తున్నాడు. ప్రభుకి అది చిరాగ్గా అనిపించసాగింది. ఆఫ్టర్ ఆల్ కిరణ్ డబ్బుతో చదువుకునేవాడు, ఆమెతో అంత చనువుగా ఉండటమా? నాకేం తక్కువ, కూర్చోటానికి కూడా పనికిరానట్టుగా ఇక్కడ కూర్చోమని చెప్పింది అనుకుని కృష్ణని తలుచుకొని ఈర్ష్యపడసాగాడు. 2-3 సార్లు జేబులోంచి సిగరెట్ తీసి వెలిగించబోయాడు. అది చూసిన రూప, మిస్టర్, ఇక్కడ కాల్చకండి అంది ఖచ్చితంగా. సారీ మేడం అన్నాడు ప్యాకెట్ లోపల పెట్టుకుంటూ, మనసులో కసిగా తిట్టుకుంటూ. కారు మంగళగిరి చేరింది. అందరి కబుర్ల మధ్యన అందరూ దిగి అక్కడ ఉన్న కొట్లో కొబ్బరికాయలు వగైరా కొనుక్కొని మెట్లెక్కసాగారు. కిరణ్కి చెల్లెల్ని తీసుకొచ్చారు అన్న సంగతి గుర్తులేనట్లుగా
స్నేహితులతో జాలీగా కబుర్లు చెప్పుకుంటూ ఎక్కేస్తున్నాడు. వాళ్ళందరూ ఒక్కటిగా వెళ్తుంటే రూపా కృష్ణ వెనకాల మెల్లిగా ఎక్కుతున్నారు. అబ్బా, చాలా మెట్లున్నాయి, కాళ్ళు అప్పుడే నొప్పి పుడుతున్నాయి అంది ఒకచోట ఆగి నిల్చుంటూ. పోనీ కాసేపు ఆగుదాం అన్నాడు జేబులోంచి రుమాలు తీసి మొహానికి పట్టిన చెమటను తుడుచుకుంటూ రూప పక్కనే ఆగి. మీరు నాతో ఆగిపోవాల్సి వస్తోంది, హాయిగా వాళ్లతో కలిసి వెళ్ళేవారు. నేను కనుక లేనట్లయితే చూడండి, మా అన్నయ్యతో వస్తే అందుకే నాకు చిరాకు. వీధిలో పడితే వాడికి స్నేహితులే కానీ ఇంకోళ్ళు గుర్తుండరు. అనవసరంగా వచ్చాను. మీకు కూడా విసుగ్గా ఉందేమో నాతో కలిసి నడవటం అంది కృష్ణ కేసి చూస్తూ. అలా అని ఎందుకు అనుకుంటున్నావు? కిరణ్ అన్నట్లుగా నేను ఎలాగూ వాళ్లతో కలవలేను. వాళ్ల పద్ధతి వేరు, నా పద్ధతి వేరు. నిజం చెప్పాలంటే నువ్వు ఉన్నావు కాబట్టే నాకు అసలు బోరు కొట్టడం లేదు. లేకపోతే వాళ్ళంతా ఒకటి, నేనొక్కడిని ఒకటిగా అయ్యేవాణ్ణి. బహుశా నీతో ఉండటం నీకేమైనా అభ్యంతరం అయితే చెప్పు, నేను కూడా వాళ్లతోనే కలిసి వెళ్తాను అన్నాడు సీరియస్గా. అది కాదు కృష్ణ, నీకేమైనా నాతోనే ఉండటం ఇబ్బందిగా ఉందేమో అని అలా అన్నాను. నీకు కోపం వచ్చింది నా మాటలకి అంది అతనికి బాగా దగ్గరగా జరిగి. నాకేం కోపం రాలేదు. ఈ కాస్తకే కోపం తెచ్చుకుంటే నిన్ను పెళ్లి చేసుకుంటే జీవితాంతం ఎలా భరించగలను అన్నాడు కొంటెగా. అదిగో మొదలుపెట్టావు మళ్ళీ, కాస్త గుర్రాన్ని కట్టేయండి, అప్పుడే వాళ్ళు చాలా పైకెక్కారంటూ నవ్వుతూ ముందుకు కదిలింది. చిత్తం దేవిగారి ఆజ్ఞ అంటూ రూపని అనుసరించాడు కృష్ణ. అందరూ పైకి చేరారు. ఆఖరుగా వచ్చిన రూపని కృష్ణని చూసి ఏమిటింత ఆలస్యంగానే ఎక్కటం అన్నాడు కిరణ్ విసుగు వ్యక్తం చేస్తూ. రూప ఎక్కలేకపోయింది కిరణ్, అందుకని ఆలస్యమైంది, పదండి లోపలికి అన్నాడు కృష్ణ. అన్నయ్య, నువ్వు వాళ్లతో కలిసి వచ్చేశావు, నేను వస్తున్నానా లేదా అని చూడక్కర్లేదా? పైగా మమ్మల్ని అంటున్నావు, ఎందుకనేనా రమ్మన్నావు? నాన్నగారితో చెప్తే నీ పని అవుతుంది అంది కోపంగా రూప. సర్లే, ఎప్పుడూ నన్ను అనటమే నీ పని, కానీ వాళ్ళు వింటారు, రండి అంటూ ముందు నడుస్తున్న ప్రభు వాళ్ళని కలిసి లోపలికి నడిచాడు. వెనకనే రూప కృష్ణ వెళ్లారు. లోపలంతా చీకటిగా ఉంది. ఒక కాగడ వెలుగుతూ ఉంది గోడకి. లోపలికి వచ్చిన భక్తులకు ఒకడు ఆ కాగడ వెలుగులో అక్కడ గోడకి నరసింహ అవతారంలో ఉన్న సింహపు తలకాయ గోడకి బిగించి ఉంది. దాని నోరు పెద్దగా తెరిచి ఉంది. అందులో నుంచి పూజారి భక్తులు తెచ్చిన పానకం శంఖంతో తీసిపోస్తున్నాడు. తెచ్చిన పానకంలో సగం అవగానే లోపల నుంచి చిన్నగా శబ్దం అవటంతోనే మరింక పానకం పోయడు. మిగిలిన సగం ప్రసాదంగా ఇస్తారు. తిరిగి మరొకళ్ళది పోయటం ప్రారంభిస్తే మళ్ళీ ఆ పానకం తాగుతాడు. అదే విచిత్రం ఆ దేవుడిది. అంతా దేవుడి దర్శనం చేసుకుని యువతలకొచ్చారు. అక్కడ ఖాళీగా ఉన్న ప్రదేశంలో కూర్చున్నారు. ఒరే, నిజంగా సగం పానకం అవగానే శబ్దమైందిరా, నాకేమీ వినిపించలేదు అన్నాడు కొబ్బరి చిప్పు నేలకేసి కొట్టి అందరికీ ప్రసాదం పంచుతూ ప్రభు. అవునరా, నాకు అనుమానంగా ఉంది. ఒకసారి సగం తాగి శబ్దం అవగానే ఇంకందులో పానకం తాగడని చెప్పాడు కదా ఆయన, మరి తిరిగి ఇంకొకళ్ళది ఎలా తాగుతున్నాడ్రా ఈ పానకాల రాయుడు అన్నాడు మరొకడు. అదంతా ఈ భక్తుల పిచ్చిరా, అంతే. లోపలంతా గుహ అయితే తాగటం మానటం ఏమిట్రా? మనం ఎంత పానకం పోస్తే అంతా లోపలికి వెళ్తుంది. ఇదంతా వీళ్ళ ప్రచారం అన్నాడు కొబ్బరి ముక్క నములుతూ ఇంకొకడు. అదేం కాదు, ఇక్కడ లోపల ఏదో గంధకం గనులు ఉన్నాయని, ఇలా పానకం పోస్తే కొన్నాళ్ల వరకు అవి చల్లగా ఉంటాయని, లేకపోతే ఈ కొండలు పగిలిపోతాయని కొందరంటారు అన్నాడు మరో అతను నుదుటికి పట్టిన చెమటను తుడుస్తూ. అవన్నీ సరేరా, అసలు మన దేవుళ్ళకి భలే తెలివిలేరా. భక్తులకు ఏవో ఆశలు చూపి నిత్యం దీప నైవేద్యాలు అందుకోవటం సరదా. అందుకనే ప్రతి చోట ఏదో ఒక పేరుతో వేరువేరు రూపాలతో వెలుస్తూ ఉంటారు అన్నాడు దేవుడి గురించి అంతా తెలుసుకున్నట్లుగా ప్రభు. అబ్బా, ఎందుకు అనవసరంగా వాదనలు? మనం రావాలని అనుకుని వచ్చాం. ఇక్కడ కూర్చుని ఎందుకు ఆ చర్చలు? ఇష్టం లేని వాళ్ళు రావటం మానేయాలి అన్నాడు కలగజేసుకుంటూ కృష్ణ. అబ్బో, నీకు దైవం అంటే అంత భక్త నాయనా? భక్తాగ్రేసరా? లేక ఇక్కడ ఆ నరసింహస్వామి ప్రత్యక్షమై మనల్ని హిరణ్యకశిపుడిలా చీల్చేస్తాడని భయమా అంటూ అందరూ నవ్వసాగారు. నాకేమంత భయం లేదు అంటూ మరి వాళ్లతో మాటలు పెంచకుండా రూప నిలబడిన చోటికి వెళ్ళాడు కృష్ణ నవ్వాపుకుంటూ. ఇప్పుడు ఆయనకి ఎక్కడరా తీరిక, భక్తుల హృదయాలలో బంధింపబడి ఉంటాడు అని ఎగతాళిగా మాట్లాడుకోసాగారు. సరే కాపండి, కిందకి వెళ్ళి అక్కడ కూడా చూద్దామంటూ లేచి నిలబడ్డాడు కిరణ్. నడవండి నడవండి అంటూ అందరూ కిరణ్ని అనుసరించారు. చివరగా రూపాకృష్ణ కూడా దిగసాగారు. అంతా కిందికి వచ్చి అక్కడ లక్ష్మీ నృసింహస్వామి వారిని చూసి ఆ గుడి అంతా తిరిగారు. తిరిగి అంతా ఒక్కచోట చేరారు. ఒరే కిరణ్, కళ్ళు తిరుగుతున్నాయిరా, ఏమైనా తెచ్చావా? పొద్దున తీసుకున్న కాఫీ టిఫిన్ ఆత్మారాముడు గోల చేస్తున్నాడు అంటూ కాళ్ళు చాపి కూర్చున్నాడు ప్రభు. అవునరా, నువ్వేదో తెస్తానన్నావుగా, తెచ్చావా లేదా
అన్నాడు మరొకడు పొట్ట పట్టుకుంటూ. ఇదిగో అలా గోల చేయకండి, మీరంతా బకాసుర వారసులని తెలుసు, అందుకనే ఇంటి నుంచి అన్నీ చేయించి తెచ్చాను అని చెల్లెలి వైపు తిరిగి, రూపా అవన్నీ తీసుకురావే అన్నాడు. రూప లేచి కారులో ఉన్న టిఫిన్ క్యారేజీ తెచ్చింది. అన్నీ విప్పి అక్కడుంచి బుట్టలోంచి అరటాకులు తీసి అందరికీ పులిహోర చక్ర పొంగలి పెట్టి అందించింది. హమ్మయ్య బ్రతికించావురా అంటూ అందరూ పొలోమని ఎగపడి తినసాగారు. ఆకు చేతిలోంచి అందుకుంటూ కావాలని తన చేతివేళ్లను తాకిన ప్రభువును చురచురా చూసింది రూప. ఏమీ ఎరగనివాడిలా తలవంచుకొని తినటంలో మునిగిపోయాడు ప్రభు. అందరూ తినగానే అన్నీ సర్దేసి తీసుకెళ్లి కారులో ఉంచింది రూప. అంతా కాసేపు విశ్రాంతి తీసుకుని తిరిగి బయలుదేరారు. కారులో కావాలని ఏదో వంకతో రూపని తగలటం, రూప కోపంగా చూసేసరికి ఏమీ తెలియనట్లు తలవంచుకోవటం చేసే ప్రభును చూస్తే అసహ్యంగా అనిపించసాగింది రూపకి. ఎందుకు బయలుదేరానో ఈ ప్రయాణానికని విసుక్కోసాగింది. కారు అమరావతి కూడా చేరింది. అందరూ దిగేవాళ్లే. అప్పటికి అక్కడ గుడి కట్టేశారు. తిరిగి సాయంత్రం కానీ తెరవరని తెలిసి అందరూ వెనుదిరిగొచ్చారు. అక్కడ ఏవో శిల్పాలు అవి ఉంటే అక్కడికి వెళ్లారు చూడటానికి. అన్నీ చూసి తిరుగు ప్రయాణమయ్యారు. 7-8 ప్రాంతంలో అందరూ విజయవాడ చేరారు. స్నేహితులను వాళ్ల ఇళ్ల దగ్గర దింపి తిన్నగా ఇంటి దగ్గర ఆపాడు కారుని. హమ్మయ్య వదిలింది గొడవ అని తేలిగ్గా ఊపిరి పీల్చింది రూప. వాళ్ళిద్దరికీ చెప్పి ఇంటికి బయలుదేరాడు కృష్ణ. ఆ తరువాత సెలవులన్నీ ఇట్టే గడిచిపోయాయి. మధ్య మధ్యలో రూపతో సినిమాలకని షాపింగ్ కని వెళ్లటంతో అసలు కాలమే తెలియలేదన్నట్టుగా గడిచిపోయాయి. ముందుగా రూప పరీక్షా ఫలితాలు తెలిసాయి. మామూలుగా పాస్ అయింది రూప. తరువాత డిగ్రీ వాళ్ళ రిజల్ట్స్ వచ్చాయి. కృష్ణ ఫస్ట్ క్లాస్లోనూ కిరణ్ సెకండ్ క్లాస్లోనూ పాస్ అయ్యారు. సుందరం ఇద్దరిని పిలిచాడు. ఇంకా చదువుతావా కృష్ణ అన్నాడు. చదవనండి, ఏదైనా ఉద్యోగం చేసుకుంటాను అన్నాడు తల వంచుకుంటూ. అది కాదోయ్, నువ్వు చదువుకుంటానంటే నేను చెప్పిస్తాను, చదువుకో అన్నాడు. ఇంతవరకు కూడా మీరే కదండి చెప్పించింది అన్నాడు కృతజ్ఞతగా. అవుననుకో, నాకేదో ఇబ్బందిగా ఉంటుందేమో అనుకుని నువ్వు మానొద్దు అది చెప్పేది అన్నాడు. అదేం కాదండి, ఉద్యోగం చేసుకుంటూ కావాలంటే తర్వాత చదువుకుంటాను అన్నాడు. సరే నీ ఇష్టం అని. ఏరా నువ్వేం చేస్తావు అంటూ కిరణ్ వైపు చూశారు. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతాను అన్నాడు. సరే ప్రయత్నించు, దొరకటం కష్టమేమో అన్నాడు. అవన్నీ నేను చూసుకుంటాను, మీరు మాత్రం తిరుపతిలో మీ స్నేహితుడు నిరంజన్ గారికి ఫోన్ చేయండి, నేను అక్కడికి వస్తానని కాస్త తెలిసిన వాళ్ళకి చెప్పి ఉంచమని అన్నాడు. అవును, నిరంజనం ఉన్నాడుగా తిరుపతిలో, నేను మర్చిపోయాను, బాగా గుర్తు చేశావు, అలాగే చేస్తానులే అన్నాడు సుందరం. కిరణ్ ఎంతో ప్రయత్నించి తిరుపతి యూనివర్సిటీలో చేరాడు. కృష్ణ ఉద్యోగం కోసం ప్రయత్నించసాగాడు. కృష్ణ ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కానీ దక్షిణ లేనిదే ఉద్యోగం నీ చేతికి ఎలా వస్తుంది అనసాగారు. డబ్బిచ్చుకునే స్తోమతే ఉంటే హాయిగానే ఏ కిళ్ళీ షాపో తెరుస్తాను, మీదాకా ఎందుకు రావటం అనుకునేవాడు నిరుత్సాహంగా కృష్ణ. అదే వస్తుందిరా, దేనికంత కంగారు పడతావు అనేవాడు యాదయ్య. కృష్ణ నిరీక్షణలో రోజులు గడుస్తున్నాయి. అప్పుడప్పుడు రూప వచ్చిపోతూ ఉంటుంది. వచ్చినప్పుడల్లా పోని చదువుకోరాదు, ఈ లోపులో అదే దొరుకుతుంది ఉద్యోగం, నీకు కాస్త కాలక్షేపంగా ఉంటుంది, మరీ అంత అధైర్యం ఏమిటి అంటుంది. నీకు తెలీదు రూపా, ఇంకా ఎన్నాళ్ళని మీ నాన్నగారిని ఇబ్బంది పెట్టడం, ఇటు నాన్న కూడా పెద్దవాడవుతున్నాడు, నా కోసం శ్రమ పడటమే ఆయనకు సరిపోయింది, కనీసం నేను ఉద్యోగం చేసైనా ఆయనకు శ్రమ తగ్గించాలని నా ఆరాటం అన్నాడు బాధగా. సరే నువ్వు కంగారు పడితే అయిపోతాయా పనులు అని, పద సరదాగా ఏ సినిమాకైనా వెళ్దాం అంటుంది. వద్దు రూపా, నువ్వు వెళ్ళు అంటాడు. అదిగో నా కోసం అనుకున్నావా, నీకు కాస్త రిలీఫ్గా ఉంటుందని రమ్మంటే నువ్వు వెళ్ళు అంటావు. అసలు రిజల్ట్స్ వచ్చిన దగ్గర నుంచి నువ్వు నాతో సరిగ్గా మాట్లాడావా? ఎంతసేపు నీ ఉద్యోగం గురించే కానీ నాతో కాస్త సరదాగా ఉండాలనేది మర్చిపోయావు. అసలు నన్ను ప్రేమించాను అనే విషయం కూడా మర్చిపోయావేమో అని భయంగా ఉంది అంటే, రూపా ఇంత బాధలోనూ ఇన్ని ఆలోచనలలోనూ నీ ఊహే నాకు పన్నీటి చినుకుల ఎండమావిలో పరిగెత్తేవాడికి ఒయాసిస్ దొరికినంతగా ఆనందంగా అనిపిస్తుంది అంటూ, అయినా రూపా చూసావా, ఉద్యోగం రాకపోతే నా జీవితం ఇంతే, మరి నన్ను ప్రేమించిన నిన్ను ఏం సుఖపెట్టగలను చెప్పు? నువ్వు హాయిగా మీ వాళ్ళు చూసిన సంబంధం చేసుకుంటే సుఖపడతావేమో ఆలోచించు అంటాడు. కృష్ణ నీకేమైనా మతిపోయిందా, లేక ఉద్యోగం రాదనుకుంటున్నావా? ఎప్పుడూ ఒక్కలాగే ఉంటావా? అయినా నాకు అలాంటి సలహా ఇవ్వటానికి నీకు మనసు ఎలా వచ్చింది? నన్ను ఏదో ఒకటని ఏడిపించడం సరదానా అంది. గురి చూసి బాణం వదిలితే అది గుచ్చుకున్న లేడిలా గిలగిలలాడుతూ రూప. తాను అన్న మాటలకి రూప ఎంత బాధపడిందో గ్రహించిన కృష్ణ, రూప బాధపడుతున్నావు కానీ వాస్తవం ఆలోచించు అన్నాడు. ఏమక్కర్లే, నీకిష్టం లేకపోతే
సూటిగా చెప్పేసేయ్, అంతేకాని ఇలా డొంకతిరుగుడుగా మాట్లాడి నన్ను అనవసరంగా ఏడిపించకు అని. అంత నీకు ఇష్టం లేకపోతే ఇంకా నా మొహం నీకు చూపించను అంది కోపంగా. కళ్ళల్లో తిరిగే నీరు బుగ్గలపై జారకుండా బలవంతాన ఆపుకుంటూ, రూపా, నువ్వంటే నాకిష్టం లేకపోవటం ఏమిటి? నేను పెళ్లి చేసుకుంటే సుఖపెట్టగలనా లేదా అనేది నా బాధ. అంతే. నువ్వంటే నాకు ప్రాణం. నా మాటలతో అనవసరంగా నిన్ను నొప్పిస్తే క్షమించు అంటూ హృదయానికి హత్తుకున్నాడు. ఇంకెప్పుడు అలాంటి మాటలనకు, నాకిష్టం ఉండదంటూ అతన్ని పెనవేసుకుపోతోంది. 20 రోజుల అనంతరం సుందరం గారు, నిన్ను ఎందుకో రమ్మన్నారా కృష్ణ అన్న తండ్రి మాటలకి వెళ్తాలే అన్నాడు. సాయంత్రం 4 గంటలకి తయారై వెళ్ళాడు. కృష్ణ వెళ్ళేసరికి సుందరం హాల్లో కూర్చొని ఎవరికో ఫోన్ చేస్తున్నాడు. కృష్ణ చూసి కూర్చోని సైగ చేశారు. అక్కడున్న సోఫాలో కూర్చున్నాడు కృష్ణ. ఫోన్లో మాట్లాడడం అయ్యాక కృష్ణ వైపు తిరుగుతూ, ఏం కృష్ణ, ఏమిటి విశేషాలు? ఎక్కడైనా ఉద్యోగం వచ్చే సూచనలున్నాయా అన్నాడు. మొన్ననే ఒక ప్రైవేట్ కంపెనీలో ఇంటర్వ్యూకి వెళ్ళాను, కానీ అది వస్తుందని ఆశ లేదండి. దానికి ముందుగానే క్యాండిడేట్ని నిర్ణయించుకున్నారని విన్నాను అన్నాడు. సరేలే, ఇవి చూడంటూ ఏవో కాగితాలు ఇచ్చారు కృష్ణ చేతికి. అందులో కృష్ణని 16వ తారీఖు లోపు వచ్చి జాయిన్ అవ్వమని ఉంది. అది చదివిన కృష్ణ ఆశ్చర్యపోయాడు. ఇదేమిటి సార్, నేను అసలు ఆ కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళలేదు. ఎప్పుడో వేశాను అప్లికేషన్, అంతే అన్నాడు సుందరం వైపు చూస్తూ. మళ్ళీ ఒకసారి ఆ కాగితం పైనుంచి కింద దాకా చదవండి, అర్థమవుతుంది అంది అప్పుడే అక్కడికి వస్తూ రూప. మళ్ళీ చదివాడు. అది లక్ష్మీ ప్లాస్టిక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి వచ్చింది. చివరి సంతకం సుందరానిది ఉంది. అప్పుడు కానీ అర్థం కాలేదు కృష్ణకి ఆ కంపెనీ సుందరం గారిదే అని. సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయినాడు కృష్ణ. చాలా థ్యాంక్స్ సార్, మీకెంతైనా రుణపడి ఉన్నాను. అసలు ఆ కంపెనీ మీదని నాకు తెలీదు, లేకపోతే ఎప్పుడో మిమ్మల్ని అడిగేవాడిని అన్నాడు. సరేలే, నువ్వు అడగవు, మొహమాటం ఎక్కువని. అయినా నీకు ఉద్యోగం దొరకలేదని మా రూప ఒక్కటే చాలా బాధపడిపోతోంది. ముందు దాని బాధ చూడలేక నీకు ఆ ఆర్డర్స్ ఇచ్చాను అని. ఏం రూపా, అంతేనా అన్నాడు నవ్వుతూ సుందరం. పో నాన్న, నువ్వు మరీను అంటూ అక్కడి నుంచి లోపలికి పరిగెత్తింది. సుందరం నవ్వుకున్నాడు. తాము ప్రేమించుకున్నామన్న విషయం ఇంట్లో తెలిసిపోయిందని ఊహించి సుందరం మాటలకి సిగ్గుపడుతూ ఆర్డర్ కాగితాలు చూస్తున్నట్లున్నా అందులో తలదూర్చేశాడు. ఏమిటోయ్, ఇప్పుడే ఇంత సిగ్గుపడుతున్నావు అని. సరే, ఇంతకీ హైదరాబాద్ ఎప్పుడు వెళ్తున్నావు అన్నారు. మీరు ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడు వెళ్ళి జాయిన్ అవుతాను సార్ అన్నాడు వినయంగా. ఎల్లుండి శుక్రవారం కదా, ఆ రోజున అంతా బాగుంది, బయలుదేరి వెళ్ళు. అప్పటికి నేను కూడా వస్తాను, నాకు బాంబే వెళ్లాల్సిన పనుంది. ఈ రాత్రికి వెళ్ళి నిన్ను హైదరాబాద్లో కలుసుకుంటాను అన్నారు. సరే సార్ అన్నాడు ఆర్డర్ కాగితం జేబులో ఉంచుతూ. లోపల నుంచి వచ్చిన లక్ష్మి కృష్ణను చూసి, ఏం కృష్ణ, నీ బెంగ తీరిందా? ఉద్యోగం వచ్చిందిగా అంది భర్త పక్కనే కూర్చుంటూ. ఆవిడెక్కడికో వెళ్ళటానికి కాబోలు ముస్తాబయ్యుంది. చిన్నగా నవ్వి ఊరుకున్నాడు కృష్ణ. అవును, నువ్వేమిటి ముస్తాబయ్యావు, ఎక్కడికి ప్రయాణం అన్నారు భార్య వైపు తిరుగుతూ సుందరం. బాగుంది మీ మధ్యమరుపు. మన రైస్ కంపెనీ మేనేజర్ గారు అమ్మాయి వివాహమైంది. ఈరోజు డిన్నర్ పార్టీ లేదు, సాయంత్రం 6:30కు సంగీత కచేరీ ఉందని త్వరగా వెళ్దామన్నారు. అప్పుడే మర్చిపోయారా అంది. అవునవును, పద, అప్పుడే 6 అయింది అని సోఫాలోంచి లేచి, కృష్ణ, నువ్వు మేమొచ్చే వరకు అమ్మాయికి సాయంగా ఉండు. బహుశా ఏ 10 అవుతుందేమో. ఇక్కడ భోజనం చేసేయి, మేము వచ్చాక వెళ్తే వెళ్దువు గాని, లేకపోతే ఇక్కడే పడుకో అన్నారు హాల్లోంచి వెళ్ళిపోతూ కంగారుగా. ఏం కృష్ణ, ఉంటావా అంది లక్ష్మి. అలాగే ఉంటాలేండి అన్నాడు ఏం మాట్లాడాలో తోచని అయోమయ స్థితిలో. ఉండకేం చేస్తాడు, నువ్వురా అని భార్యను చేయిపుచ్చుకుని లాక్కెళ్లారు వెనక్కొచ్చి. రూపకి చెప్పు కృష్ణ, మేం వెళ్ళామని. ఈయన కంగారు మరీను అంటూ తల వెనక్కి తిప్పి చూస్తూ కృష్ణతో చెప్పి గబగబా భర్తని అనుసరించింది లక్ష్మి. వాళ్ళు వెళ్ళిపోయాక ఆ హాల్లో కృష్ణ ఒక్కడూ ఉండిపోయాడు. లక్ష్మి సుందరం మాటలు తలుచుకుంటూ కూర్చున్నాడు. లోపలికి వెళ్దామంటే వద్దులే అనిపించింది. అక్కడే రూప రాక కోసం ఎదురు చూడసాగాడు. అరే, అలా కూర్చోకపోతే లోపలికి రాకూడదా? మీకేమైనా ఈ ఇల్లు కొత్త ఏమన్నానా అంది పళ్ళెంలో స్వీట్స్ పెట్టుకుని వస్తూ. నువ్వు వస్తావు కదా అని ఎదురు చూస్తూ కూర్చున్నాను అన్నాడు చూస్తున్న వీక్లీ పక్కన పడేస్తూ. సరే, ఇవి తీసుకో అంటూ స్వీట్స్ ఉన్న ప్లేట్ ఒకటి కృష్ణకు అందించింది. ఇదేమిటి, ఇన్ని నేను తినలేను, అయినా ఇప్పుడెందుకు అన్నాడు ప్లేట్ అందుకోకుండా. శుభ్రంగా తినగలవులే, నాకు తెలుసు అని. ఎందుకేమిటి, మీకు ఉద్యోగం వచ్చిన శుభ సందర్భంలో చిన్న పార్టీ తీసుకో అంటూ బలవంతాన అతని చేతులు ఉంచుతూ. బాగుంది, ఉద్యోగం వచ్చినందుకు నేనివ్వాలి కానీ నువ్వు దేనికి? అయినా ఉద్యోగం ఇచ్చింది మీరే, పార్టీ కూడా మీరేనా ఇవ్వటం అన్నాడు ప్లేట్లోని స్వీట్ తీసి నోట్లో పెట్టుకుంటూ. ఎవరిస్తే ఏమిటి, మనిద్దరం ఒకటి, అవునా? ముందు నేనిస్తున్నాను, తర్వాత ఇంతకు రెట్టింపు నీ దగ్గర నుంచి వసూలు చేస్తాను, సరేనా
అంది నవ్వుతూ వచ్చి కృష్ణ పక్కనే కూర్చుంటూ. ఏం తీసుకున్నా అదంతా నీదేగా, నువ్వు ఇచ్చిందేగా అని. లే రూపా, ఎవరైనా వస్తే బాగుండదన్నాడు దూరం జరుగుతూ. ఉత్త పిరికివాడివి, ఇంట్లో ఎవరున్నారు నువ్వు అంత భయపడటానికి అంది అతన్ని ఉడికిస్తూ. పోనీలే, నేను పిరికివాడినే ఒప్పుకుంటున్నానుగా. లేచి ఇంకో సోఫాలో కూర్చో. హఠాత్తుగా ఎవరైనా వస్తే ఎంత అసహ్యంగా ఉంటుంది. ముందే అందరూ మన గురించి చెడుగా ప్రచారం చేయటం నాకిష్టం ఉండదు. మీ నాన్నగారు వాళ్లకు కూడా చెడ్డ పేరు అన్నాడు ఖాళీ ప్లేటు బల్ల మీదుంచి. నువ్వో ప్రవరాఖ్యుడివి. నాకింత మంచి సంతోష సమయంలో నీకు ఉద్యోగం రావటం కోసం నాన్నగారికి రికమెండ్ చేశానే, అందుకోసమైనా నీ ప్రియురాలిగా చిన్నదంటే చిన్నది ఒక్క ముద్దు ప్రజెంట్ చేయొచ్చే అంది బొంగమూతి పెట్టి. రూప అన్న తీరుకి ఆ పోజుకి నవ్వొచ్చింది కృష్ణకి. నవ్వుతున్న కృష్ణను చూసి మహా నవ్వావులే, సిగ్గు లేకపోతే సరి అంటూ రుసరుసలాడుతూ సోఫాలో కృష్ణ పక్క నుంచి లేచింది కోపంగా. ఎందుకు నాన్న అవన్నీ, హాయిగా కూర్చోక ఇంకా ఎన్నాళ్ళు శ్రమ పడతావు అని కృష్ణ అంటే, పోనీలేరా, ఇంటి వాళ్ళు ఏమీ అనటం లేదు, నాకు తోచటం లేదు, రెక్కల్లో కాస్తో కూస్తో శక్తి ఉంది, ఏం పోయింది అంటాడు. కృష్ణ హైదరాబాద్ వెళ్ళి నెల రోజులైంది. ఏ రోజుకు ఆ రోజు అతని నుంచి ఉత్తరం వస్తుందని ఎదురు చూడటంతోనే సరిపోతోంది రూపకి. వెళ్ళాక ఒకసారి తండ్రికి రాశాడు 2 ముక్కలు. క్షేమంగా ఉన్నాను, మీరు క్షేమమని తలుస్తాను, నాకు అసలు తీరిక ఉండటం లేదు, అందరినీ అడిగినట్లు చెప్పండి, కిరణ్ నుంచి ఉత్తరాలు వస్తున్నాయా అని. అంతే, మళ్ళీ అజా లేదు. పెద్ద వెళ్ళేటప్పుడు ఉత్తరం రాస్తావా అని ఎంత బతిమలాడు, తానేదో రాసేసేవాడిలా అని కృష్ణపై విసుక్కోసాగింది. మర్నాడే రూపకి హైదరాబాద్ నుంచి లెటర్ వచ్చింది. సుందరం పిలిచి, రూపా నీకే అంటూ ఉత్తరం కూతురు చేతికి అందించాడు. ఉత్తరం పుచ్చుకొని లోపలికి పరిగెత్తింది. ఆత్రంగా కవరు విప్పింది. మంచం మీద వాలి అక్షరాల వెంట రూప కళ్ళు చకచకా పరిగెత్తాయి. ఉత్తరం అంతా చదివిన రూప కనులు కోపంతో ఎరుపెక్కాయి. మొహం ముడుచుకుంది. కోపంగా ఉత్తరాన్ని విసురుగా గిరాటు కొట్టింది. మంచం మీద అటు ఇటు దొర్లింది చిరాగ్గా. అయినా రూప మనసు శాంతించలేదు. మంచం మీద నుంచి లేచి దూరంగా పడిన ఉత్తరం తెచ్చుకొని మంచం మీద పడుకొని మళ్ళీ చదువుకుంది. మళ్ళీ మరోసారి చదవసాగింది. అందులో ఉన్న అక్షరాలపై రూప దృష్టి నిలిచింది. అందులో ఇలా ఉంది: డియర్ రూప, ఇక్కడ నేను క్షేమం, నువ్వు క్షేమం కదా? కాలేజీకి వెళ్తున్నావా? నా ఉద్యోగం బాగానే ఉంది. ఉదయం 9కి ఇంట్లోంచి బయట కాలు పెడితే తిరిగి రాత్రి 8-9 గంటలకి ఇల్లు చేరటం. చాలా బిజీగా ఉంది. అందుచేతనే నీకు ఇన్ని రోజులైనా లెటర్ రాయలేకపోయాను. నీకు ఈ పాటికి కోపం వచ్చే ఉంటుంది. ఏం చెయ్యని చెప్పు, అసలు తీరిక లేదు. మొన్న మధ్య మీ నాన్నగారు ఏదో పని మీద ఈ ఊరొచ్చారు. నీకు చాలా కోపం వచ్చిందని చెప్పారు. అందుకనే భయపడి తీరిక చేసుకుని నీకు ఈ ఉత్తరం రాస్తున్నాను. నువ్వు కూడా వెంటనే సమాధానం ఇస్తావు కదా? అలా వెంటనే ఇస్తే నీకు కోపం లేదని భావిస్తాను. ఇక్కడ నాకేమీ ఇబ్బందిగా లేదు. అన్నట్టు నీకు ముఖ్య విషయం, ఇక్కడ మా ఆఫీస్లో కోమలి అనే టైపిస్ట్ ఉంది. నిజంగా కోమలంగా ఎంత అందంగా ఉంటుందని నాకు అప్పుడప్పుడు వాళ్ళ ఇంట్లో డిన్నర్ కూడా ఇస్తుంది. చాలా మంచిదిలే. మాట్లాడుతుంటే అసలు సమయం తెలీదు. ఈరోజు సాయంత్రం పిక్చర్ వెళ్ళాలని అనుకుంటున్నాం. వెళ్తే ఏ సినిమాకి వెళ్ళింది మరో లెటర్లో నీకు రాస్తాను. ఏం మరి నువ్వు సమాధానం ఎంత త్వరగా ఇస్తావో ఎదురు చూస్తూ నీ కృష్ణ. ఉత్తరం చదవటం పూర్తి చేసిన రూప, నీ కృష్ణ ఎంత చక్కగా రాశాడు. అవతల ఎవత్తో కోమలితో సినిమాలు షికార్లు, ఇక్కడ ప్రేమ కబుర్లు ప్రేమ లేఖలును. ఈ మగాళ్ళని నమ్మటమంత బుద్ధి తక్కువ మరోట్లేదేమో. వెళ్ళేటప్పుడు నేను ఒక మాట అంటే పెద్ద నీతిమంతుడు బుద్ధిమంతుడులా ఎన్ని పోజులు పెట్టాడు, ఎంత ఉపన్యాసం ఇచ్చాడు, అన్నీ పై వేషాలు అని విసుక్కుంటూ కోపంగా కాగితం కలం తీసుకుని 2 మాటలు రాసింది. అంత కోమలంగా అందంగా నాజుగ్గా ఉండి మాట్లాడుతుంటే సమయం తెలీదని ముచ్చట పడుతున్న కోమలాంగినే పెళ్లి చేసుకో, ఇక నాకు ఉత్తరం రాయకు అని రాసి వెంటనే కవర్లో ఉంచి ఆ కవర్ అంటించి పనిపిల్లాడిని పిలిచి వెంటనే దీన్ని పోస్ట్ బాక్స్లో వేసిరా అంది. ఆ కవర్ విసురుగా వాడి మీద గిరాటు కొట్టి వాడు హడలిపోతూ గబగబా ఆ కవర్ అందిపుచ్చుకొని ఒక్క ఉదుటున గదిలోంచి బయటకు పరిగెత్తి వెళ్ళాడు. ఉత్తరం చూసేసరికి అయ్యగారికి తెలిసొస్తుందనుకుంటూ మంచం మీద పడుకొని ఆలోచించసాగింది. ఎదురుగా కృష్ణని ఊహించుకుంటుంది. ఎందుకు కృష్ణ ఇలా చేశాడు? అతడు రాసిందంతా నిజమేనా? అమ్మ నాన్న ముహూర్తాలు నిర్ణయించడానికి పురోహితుల్ని సంప్రదిస్తున్నారు. ఇప్పుడు నేను కృష్ణని చేసుకోనంటే నమ్ముతారా అనే ఆలోచనలతో తలనొప్పి తెచ్చుకుంది. అబ్బా, ఆలోచనలతో నా తల పగిలిపోతుంది. ఇంకా ఆ విషయం మర్చిపోవాలి. ఏది జరిగితే అది జరుగుతుందనుకుని మంచం మీద నుంచి లేచి గబగబా జడ వేసుకుని తయారై, అమ్మా
నేను మా ఫ్రెండ్ లత దగ్గరికి వెళ్తున్నానని అని తల్లితో చెప్పి బయటకు వెళ్ళిపోయింది. ఆ తరువాత వారం కృష్ణ దగ్గర నుంచి ఉత్తరాలు అందుతూనే ఉన్నాయి. కానీ రూప వాటిని విప్పి చదవకుండానే చించి పారేసాగింది. ఈ లోపల సుందరం లక్ష్మి ఆలోచించుకొని పెళ్లికి ముహూర్తం పెట్టించారు. యాదయ్యకి రమని కబురు చేస్తే 2 రోజుల క్రితమే యాదయ్య హైదరాబాద్ నుంచి వచ్చాడు. పెళ్లికి కావలసిన సరుకులు ఒక్కొక్కటి యాదయ్యను సాయం తీసుకుని వెళ్ళి కొనసాగింది లక్ష్మి. సుందరం కావాల్సినంత డబ్బు ఇవ్వటమే కానీ అతను ఆఫీస్ పనుల మీద ఒక్క క్షణం ఇంట్లో ఉండటం కుదరటం లేదు. రూపా, నువ్వు రారాదు, నీకు కావాల్సినవి సెలెక్ట్ చేసుకోవచ్చును అన్న తల్లి మాటలకి నువ్వు వెళ్తే వెళ్ళమ్మా, నాకు విసుగు అన్ని కొట్లు తిరగాలంటే అని తప్పించుకుంది. సరే నీ ఇష్టమని రూప దుస్తులు తేవటం కూడా లక్ష్మి పనైంది. ఆ రోజు ఉదయాన్నే తండ్రితో కలిసి కాఫీ తీసుకుంటూ, నాన్నగారు ఒకసారి హైదరాబాద్ వెళ్ళొస్తాను అంది తల వంచుకొని చేత్తో టేబుల్పై గీతలు గీస్తూ. ఇప్పుడు ఎందుకమ్మా, ఇంకెలాగూ 4 రోజులు పోతే కృష్ణ వస్తాడు, అయినా అంత అర్జెంట్ పని ఏం తగిలింది అన్నాడు ఆశ్చర్యంగా కూతురు కేసి చూస్తూ. నేను వెళ్ళి తీరాలి నాన్న అంది గారంగా. ఏమ్మా, కృష్ణ ఏమైనా రమ్మని రాశాడా అన్నారు నవ్వుతూ. పో నాన్న, నేనే వెళ్దామనుకుంటున్నాను, అనండి అంది బతిమాలుతూ. ఏమిటోనమ్మా, నాకేం అర్థం అవటం లేదు. సరే నీ ఇష్టం, మళ్ళీ ఎప్పుడొస్తావు అన్నాడు. ఎంత నాన్న, ఈరోజు వెళ్తాను, ఉంటే ఉంటాను, లేకపోతే రేపు ఉదయం బయలుదేరి మధ్యాహ్నం మళ్ళీ మన ఇంట్లో ఉంటాను, సరేనా అంది. సరే సరే ఒప్పుకున్నాం అని. నాకు కారు అవసరం లేదు, కారులో వెళ్ళు, ఇల్లు డ్రైవర్కి తెలుసు, జాగ్రత్తగా తీసుకెళ్తాడు అన్నారు లేస్తూ. థ్యాంక్స్ నాన్న అంది తను కూడా లేస్తూ. ఈ సంగతి విన్న లక్ష్మి ఆశ్చర్యపోయింది. ఏమిటి, ఇప్పుడు అక్కడికి ఎందుకు వెళ్ళటం, ఏం పని అంది కూతుర్ని. నాకు పనుందమ్మా అంది విసుగ్గా. బాగుంది, నువ్వు వెళ్తాననటం, ఆయన గారు అనటం. మతి లేదా, నువ్వు వెళ్ళటానికి వీల్లేదు అంది గట్టిగా. రూప వెళ్ళి తండ్రిని తీసుకొచ్చింది. చూడండి నాన్నగారు, మీరు వెళ్ళమన్నారు కదా, అమ్మ వద్దంటోంది అంటూ ఫిర్యాదు చేసింది. వెళ్ళని లక్ష్మి, కృష్ణ దగ్గరికేగా అన్నాడు సుందరం భార్యకు నచ్చచెప్తూ. బాగుందండి, మీకేమైనా మతుండి మాట్లాడుతున్నారా? వచ్చే నెలలో పెళ్ళుంది, అప్పుడు అతను రాడా? అయినా మీ అలసి చూసుకొని అది అలాగే వేషాలు వేస్తోంది అంది రుసరుసలాడుతూ. లక్ష్మి, ఇవి నీతరం రోజులు కావు. అతను రమ్మని రాశాడో ఏమో, అది చెప్పటం లేదు. వెళ్ళని కూడా మన డ్రైవర్ లేడు, జాగ్రత్తగా దగ్గరుండి తీసుకొస్తాడు అన్నాడు. బాగుంది, రాను మీరు మరీను, వాళ్ళు ఏది చెప్తే దానికి బుర్ర ఊపుతున్నారు అంటూ వెళ్ళిపోయింది. ఏం నాన్న, వెళ్ళొద్దా అంది తండ్రి వైపు తిరుగుతూ. వెళ్ళమ్మా అన్నారు. రూప తయారై కారులో హైదరాబాద్ బయలుదేరింది. ఆ రోజు కృష్ణకు ఒంట్లో బాగోక ఆఫీస్కి సెలవు పెట్టి ఇంట్లోనే ఉన్నాడు. మధ్యాహ్నం భోజనం చేయలేదేమో, నీరసంగా ఉండి కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించి కుర్చీలో కూర్చున్నవాడు లేచి మంచం మీద వాలి కళ్ళకు చేతులు అడ్డం ఉంచుకున్నాడు. నాన్న ఉన్నా బాగుండేది, ఏం తోచటం లేదు. ఈ రోగం నాన్న లేనప్పుడే రావాలా అనుకుంటున్నాడు. ఇంతలో దగ్గరకు వేసున్న తలుపులు తోసిన చప్పుడయ్యేసరికి కళ్ళ మీద చేయి తీసి తల పక్కకు తిప్పి చూశాడు మంచం మించే. అలా చూసిన కృష్ణ ఆశ్చర్యపోయాడు. గుమ్మంలో నిలబడిన రూపని చూసి గబాల్న మంచం మీద నుంచి దిగి గుమ్మం దగ్గరకు వెళ్ళి, రూపా, ఏమిటిది ఇలా వచ్చావు? ఒక్కదానివే వచ్చావా, ఎవరైనా వచ్చారా అన్నాడు. ఒక్కదాన్నే వచ్చాలే, ముందు లోపలికి రానిస్తావా అంది. అదేమిటి రూపా అలా మాట్లాడుతున్నావు? నువ్వు వచ్చిన ఆనందంలో నాకు కలో నిజమో అనిపించింది, రా లోపలికి అంటూ పక్కకు నించున్నాడు. కృష్ణ పక్క నుంచి లోపలికొచ్చి అక్కడున్న కుర్చీలో కూర్చుంటూ, అవునులే, ఊహల్లోనూ కళ్ళల్లోనూ తేలిపోతున్నావు, అది చూడటానికే అంత దూరం నుంచి వచ్చాను అంది విసురుగా కోపంగా అతడికేసి చూస్తూ. ఏమిటి రూపా అంత కోపం? వస్తూనే అలా చిరాగ్గా ఉన్నావు, ఏమైంది? అక్కడంతా బాగున్నారా అన్నాడు. అంతా బాగానే ఉన్నారు, కానీ కాసిని మంచినీళ్ళు ఇస్తావా, అది మర్చిపోయావా అంది. చూసావా నీ కోపంతో నేను అన్నీ మర్చిపోతున్నానంటూ పక్క గదిలోకి వెళ్ళి 2 గ్లాసులతో చల్లటి నీళ్లు తెచ్చి ఒకటి రూపకి ఇచ్చి వీధిలోకి చూస్తూ, మూర్తి అని డ్రైవర్ని కేకేశాడు. వస్తున్నా సార్ అంటూ డ్రైవర్ రాగానే, ఇదిగో ఈ మంచినీళ్లు తాగి హోటల్కి వెళ్ళి టిఫిన్ తీసుకురా అన్నాడు. అలాగే సార్ అని మంచినీళ్లు తాగి కృష్ణ ఇచ్చిన డబ్బు ఫ్లాస్కు తీసుకుని వెళ్ళిపోయాడు మూర్తి. రూప ఆ 2 గదుల ఇంటిని పరిశీలించసాగింది. డ్రైవర్ వెళ్ళగానే కృష్ణ తలుపులు దగ్గరకు వేసి లోపలికొచ్చి రూప కుర్చీ వెనకాలకు వెళ్ళి రూప భుజం మీదికి వంగి, రూప, ఏమిటంత కోపంగా ఉన్నావు? నేను ఏం అపకారం చేశాను? వారం వారం ఉత్తరం రాస్తూనే ఉన్నానుగా అన్నాడు. ఆమె మెడ చుట్టూ చేతులు వేసి చిన్నగా చెంప మీద పెదవులు ఆనించి ఒక్క విదిలింపుతో అతని చేతులు విసురుకొట్టి కుర్చీలోంచి విసురుగా లేస్తూ, కృష్ణ, అసలు నీ ఉద్దేశం ఏమిటి? పైగా ఏమీ తెలియనట్లు మాట్లాడుతున్నావు. సినిమాలు షికార్లు ఒకరితోనూ, పెళ్ళి మరొకరితోనా?
నువ్వు వచ్చే రోజున నేను చిన్న మాట అంటే పెద్ద అమాయకుడిలా పోజు పెట్టి ఏవేవో కబుర్లు చెప్పావు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? అయినా నీకు నా వెనక ఉన్న డబ్బు మీద ప్రేమ కానీ నా మీద కాదేమో అని అనుమానం వస్తోంది. నాన్నగారు వాళ్ళు ఇష్టపడకపోయినా బలవంతాన వాళ్ళని ఒప్పించాను. అందుకు నాకు బాగానే శాస్తి చేస్తున్నావు అంది కోపంగా. ఏమిటి రూపా ఈ మాటలు అర్థం పర్థం లేకుండా? నువ్వేమంటున్నావో నీకు తెలుస్తోందా? నాకు డబ్బు మీద ఆశ ఉంటే మీ నాన్నగారు ఇస్తారే. కావాలని ఒక చిన్న మాట అంటే దానికోసం నిన్ను ప్రేమిస్తున్నట్లు నాటకం ఎందుకు అన్నాడు. నాటకం కాకపోతే ఏమిటిది? ఇక్కడ కోమలితో షికార్లు కొడుతున్నావా? నాకు ఉత్తరాలు రాస్తున్నావా? ఇది నాటకం కాదా? తిన్న ఇంటి వాసాలు లెక్క పెడుతున్నావు. ఇంతకీ అసలు ఎవరితే ఆ కోమలి? ముందు ఆ సంగతి తెలుసుకుంటే కానీ మన పెళ్లి జరగదు. ఆలోచించుకో అన్నది ఆయాసంతో ఆగుతూ. రూప కోమలి అనేసరికి కృష్ణ గుర్తొచ్చింది. ఎప్పుడో ఒకసారి తను కోమలి గురించి రాసినట్టు. అది గుర్తొచ్చి వెంటనే పకపక నవ్వసాగాడు. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా నవ్వుతున్న అతన్ని చూస్తే రూపకి ఒళ్ళు మండిపోయింది. ఎందుకు ఆ నవ్వు? సిగ్గు లేకపోతే సరి అంది ఉడుక్కుంటూ. రూప ఉడుక్కుంటున్న కొద్దీ కృష్ణ మరీ గట్టిగా నవ్వసాగాడు. రూపకి దగ్గరగా వచ్చి ఆమెని కుర్చీలోంచి లేపి హృదయానికి హత్తుకుంటూ, పిచ్చి రూప, అందుకా నీకింత ఆవేశం అని మళ్ళీ నవ్వసాగాడు. అదిగో ముందు నువ్వు ఆ నవ్వు ఆపుతావా లేదా అంది మండిపడుతూ. అతని నుంచి దూరంగా జరిగి వెళ్ళి మంచం మీద కూర్చుంటూ చిరాగ్గా, ఆప్తాన్లే కానీ నువ్వు మాత్రం మామూలుగా అవు బాబు. నీ సీరియస్నెస్సు ఆ రుసరుసలు చూస్తుంటే నాకు ఓ పక్క భయం, మరో పక్క నవ్వు వస్తోంది అంటూ తాను కూడా వెళ్ళి రూప పక్కనే మంచం మీద కూర్చున్నాడు. రూప చేతిని తీసి ఒడిలో ఉంచుకుంటూ, పిచ్చి రూప, కోమలి అంటే ఎవరనుకున్నావు? ఆ కోమలి పేరు చెబితే ఎందుకలా మండిపోతున్నావు అన్నాడు ఆమె మొహంలోకి చూస్తూ. ఎందుక? నిన్ను వలలో వేసుకొని నాకు దూరం చేస్తున్నందుకు. అసలు ఇంతకీ ఆ కోమలాంగి ఎవరో చెప్తావా లేదా అని. అంతవరకు నన్ను తాకకు అంటూ అతను ఒడిలో ఉన్న చేతిని లాగేసుకుంది. కోమలి అంటే ఎందుకంత కోపం? పాపం సరదాగా నాతో స్నేహం చేసి నాకు ఎవ్వరూ లేరు కదా అని అప్పుడప్పుడు వాళ్ళ ఇంట్లోనే అన్నం పెట్టి అక్కడే ఉండమంటే సరే కదా అని కబుర్లు చెప్తూ అక్కడే పడుకుంటాను. తనని చూస్తే నీకు జాలి కూడా కలుగుతుంది అన్నాడు ఇంకా ఉడికిస్తూ. ఏమిటి? తినటమే కాకుండా పడుకోవటం కూడా దాని దగ్గరేనా? అయితే చాలా దూరం పోయిందన్నమాట నీ వ్యవహారం. అయినా నీకిదేం బుద్ధి? అక్కడ నన్ను మాయ కబులు చెప్పి పెళ్లిదాకా తెచ్చావు. ఇక్కడ కోమలి, ఇంకా ఎంతమంది శావలాంగులు తెలిసేం నీకు? పైగా సిగ్గు లేకుండా నాన్నగారికి పెళ్లికి ముహూర్తం పెట్టండి అని రాస్తావా? అసలు ఇదంతా నా బుద్ధి తక్కువ. సరే వెళ్ళి నాన్నతో చెప్పి ఈ పెళ్లి ఆపు చేయించకపోతే చూడు, ఇక జన్మలో నా మొహం నీకు చూపించానంటూ విసురుగా మంచం దిగింది రూప. అబ్బా సత్యభామ, ఎక్కడికి వెళ్తావు అంటూ రూప చేయి పుచ్చుకుని విసురుగా లాగాడు. ఆ ఊపుకి వచ్చి కృష్ణ మీద పడింది. వెంటనే అతని చేతులు రూపని బంధించాయి గట్టిగా. కోపంగా, వదులు వదులు, నన్ను ముట్టుకోవద్దని చెప్పాను, నీకు సిగ్గులేదా? దాని నెవతను ముట్టుకున్న చేతులతో నన్ను పట్టుకోకు, వదులు, నీకే చెప్పేది. నేను వెళ్ళి నీ సంగతంతా అందరితోటి చెప్పకపోతే చూడు అంటూ అతన్ని గుప్పిళ్ళు బిగించి కొట్టసాగింది. చెప్పు, నాకేం భయం లేదు. అయినా నేను మగాణ్ణి, నా ఇష్టం, ఎంతమందితో అయినా తిరుగుతాను అని రూప గింజుకుంటున్నా వదలక పెదవులపై గాఢంగా ముద్దు పెట్టాడు. ఛీ వదులు అంటూ వెనక్కి తోసేసింది. మంచం మీద వెనక్కి పడిన కృష్ణ తనతో పాటు రూపని కూడా లాగాడు. తనపై వాలిన రూపని గట్టిగా బంధించి, రూపా, ఎందుకంత ఆవేశం? నిన్ను ప్రేమించిన నేను ఇంకొకళ్ళని ఎలా ప్రేమిస్తానని అనుకున్నావు? నా మీద అంత అనుమానం మరీను అన్నాడు. రూపా, నువ్వింత ఈర్షపడుతున్నావే, ఆ కోమలి నిజంగా ఆడపిల్ల అనుకుంటున్నావా అన్నాడు నవ్వుతూ. మరి అంది అతని నుంచి విడిపించుకుని దూరం జరుగుతూ ఆశ్చర్యంగా చూస్తూ. కాదు, అతని గొంతు అచ్చంగా ఆడపిల్ల గొంతులా ఉంటుంది, నడక కూడా. అందుకనే అందరూ అతన్ని కోమలి అంటూ తమాషాగా పిలుస్తారు. అతను కూడా ఓయ్ వస్తున్నా అంటూ నవ్వుతూ వస్తాడు. ఇంకతనికి కోమలి అనే పేరు స్థిరపడిపోయింది. పైగా అతనికి ఎవరూ లేరట. దాంతో నాతో ఎక్కువగా స్నేహం చేశాడు. సరదాగా ఎప్పుడైనా వాళ్ళ ఇంట్లో భోజనం చేయమని పిలుస్తూ ఉంటాడు. నేను కూడా వెనకాల సంసారం, భార్య, పిల్లలు లేరు కదా నన్ను సతాయించడానికి. అందుకనే అక్కడే భోంచేసి అక్కడే హాయిగా కబురు చెప్పుకుంటూ నిద్రపోతాను అన్నాడు కొంటెగా రూపవైపు చూస్తూ. హమ్మయ్యా, ఇంతేనా? దీనికే నన్ను ఇంత ఏడిపించాలా? నోరు నెప్పి పుట్టే వరకు అడిగితే కానీ చెప్పవా? అయినా నువ్వు ఇప్పుడు చెప్పిందంతా నిజమేనా లేక కట్టు కదా అంది అతనికేసి అనుమానంగా చూస్తూ. ఇందాక ఏదో సరదాగా నిన్ను ఆటలు పట్టించడానికి కాసేపు తమాషా చేశాను. ఇప్పుడు చెప్పినదంతా నిజం. నమ్మితే నమ్ము, లేకపోతే ఆ తర్వాత నీ ఇష్టం. పెళ్ళి ఆపు చేయిస్తావో, నా ఉద్యోగం పీకిస్తావో అంటూ
మంచం మించి లేచి కుర్చీలో కూర్చున్నాడు కృష్ణ. ఎంత సరదాగా అయితే మాత్రం అంతసేపా ఏడిపించటం అని. కృష్ణ, నాకు కాబోయే భర్త నన్నొక్కదాన్నే ప్రేమించగలగాలి, అంతేకాని ఆ హృదయంలో మరో స్త్రీకి స్థానం ఉందని తెలిస్తే నేను సహించలేను. అందుకనే కోపంలో నిన్నేమైనా అంటే క్షమించు అంది. కృష్ణ కుర్చీ దగ్గరికి వచ్చి కుర్చీ చేతి మీద కూర్చొని అతని కళ్ళల్లోకి చూస్తూ, రూపా, నా హృదయంలో నువ్వు తప్ప వేరే మరెవరూ ఆ స్థానం ఆక్రమించలేరు, నన్ను నమ్ము అంటూ రూప చేతిని తీసుకుని పొడవుగా అందంగా ఉన్న చేతి గోళ్ళని పరిశీలనగా చూస్తూ, ఈ రోజంతా నాకసలు ఒంట్లో బాగాలేదు, అందుకనే సెలవు పెట్టి ఇంట్లో ఉన్నాను. పొద్దున్న ఎలాగో కాఫీ చేసుకున్నాను, మళ్ళీ ఏమీ లేదు, నీరసంగా ఉంది కదా అని పడుకున్నాను, అంతే తుఫాన్లా వచ్చావు, పెద్ద పోట్లాట. అసలు నా మాట వినిపించుకున్నావా? నీతో వాగేసరికి నాకింకా నీరసం వచ్చింది అని. ఏమిటి, కాఫీ టిఫిన్ తేరా అని పంపితే ఇంకా రాలేదు డ్రైవర్ అంటూ ద్వారం వైపు చూశాడు. అయ్యయ్యో నా మతిమండ, రాగానే నువ్వు ఎలా ఉన్నావో కూడా చూడలేదు, సారీ కృష్ణ అని. ఏమిటి మూర్తి ఇంకా ఎక్కడ పచార్లు కొడుతున్నాడో, ఉండు అలా వీధిలో నుంచుని వస్తున్నాడో లేదో చూస్తాను అంటూ కుర్చీ చేతి మీద నుంచి దిగింది. అప్పుడే దగ్గరగా వేసున్న తలుపుల్ని తోసుకుంటూ డ్రైవర్ లోపల అడుగుపెట్టాడు. ఏ మూర్తి, ఇంతసేపా తేవటం, ఏం చేస్తున్నావు అంటూ విసురుగా డ్రైవర్ చేతిలోంచి ఫ్లాస్కు ప్యాకెట్లు లాక్కొని అక్కడున్న స్టూల్ మీద పెట్టింది. అక్కడ ఎంతసేపటికి ఇవ్వలేదమ్మా అన్నాడు తలగొక్కుంటూ. ఏడిశావు ఏదో వంక అని కృష్ణ వైపు తిరుగుతూ. కృష్ణ, ఇంట్లో పళ్ళాలున్నాయా అంది. చూడు, నాన్న వెళ్తూ అన్ని అలమారలో సర్ది వెళ్ళాడు. వెళ్ళాక నేను అసలు ముట్టుకోలేదంటూ లేవబోయాడు. నువ్వు కూర్చో, నేను తెస్తానంటూ వెనక గదిలోకి వెళ్ళి పళ్ళాలు తెచ్చి టిఫిన్ సర్దింది వాటిల్లోకి. మూర్తి, నువ్వు ఇది తీసుకెళ్ళు అంటూ ఒక పొట్లం డ్రైవర్కి ఇచ్చింది. అది తీసుకుని బయట చిన్న వరండా లాంటి దాంట్లోకి వెళ్ళాడు డ్రైవర్. కృష్ణ, తీసుకో అని టిఫిన్ ప్లేట్ అందించింది. నీకేది, నువ్వు కూడా తెచ్చుకో అన్నాడు ప్లేటు అందుకుంటూ. తర్వాత తింటా కానీ ముందు నువ్వు తిను అంది స్టూల్ లాక్కొని అతని కుర్చీ ఎదురుగా వేసుకొని కూర్చుంటూ. అదేం కుదరదు, నాతో సరిగ్గా ఇందాకటి నుంచి వీర వనితలా వాగ్యుద్ధం చేశావు కదా, ఈ పాటికి నీరసం వచ్చే ఉంటుంది. మళ్ళీ ఆ తర్వాత నన్ను తిట్టుకుంటూ కూర్చుంటావు. వస్తే కనీసం టిఫిన్ అయినా ఇవ్వలేదు అని రా అన్నాడు. ఇంకా లేదు టిఫిన్ అంది తలవంచుకొని. అరే అదేమిటి, తెచ్చిందంతా నాకే పెట్టావా? నేనేమైనా బకాసురుణ్ణి అనుకుంటున్నావా? సరేలే, ఇదే ఇద్దరం తీసుకుందామంటూ రూప ఒడిలో ప్లేట్ ఉంచాడు. ఉండైతే ఇంకో పళ్ళెం తెస్తాను అంది. ఏం అక్కర్లేదు కానీ మొదలుపెట్టు అన్నాడు చిలిపిగా చూస్తూ. అవతల డ్రైవర్ ఉన్నాడు, చూస్తే బాగోదు అంది సిగ్గుపడుతూ. ఏం, అతనికి పెళ్ళయిందిగా, అతనికి తెలియదేంటి, పాపం కాబోయే భార్యాభర్తలు ముందుగానే ప్రాక్టీస్ చేసుకుంటున్నారు అనుకుంటాడు అన్నాడు నవ్వుతూ. ఉండు, నువ్వు మరీ మితిమీరుతున్నావు అంటూ కోపంగా టిఫిన్ కాస్త చేత్తో తీసి అతని నోట్లో కుక్కింది. నవ్వుతున్న కృష్ణ రూప పెట్టిన టిఫిన్ తినటం కోసం టక్కున నోరు తెరిచాడు. అయిందా అబ్బాయి గారికి, రోగం బాగా కుదిరింది అంటూ కిలకిలా నవ్వింది. ఈసారి రూప నోట్లో టిఫిన్ ఉంచాడు. అంటూ కోపంగా చూసింది అతని వైపు. ఏం అయిందా అమ్మాయి గారికి, తిక్క వదిలిందా అన్నాడు నవ్వుతూ. పెద్ద గొప్పేలే అంటూ వెక్కిరించింది నాలుక బయట పెట్టి. ఇద్దరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ టిఫిన్ పూర్తి చేసి తర్వాత టీ తాగారు. హమ్మయ్య, దేవిగారు తమ చేత్తో కాస్త టిఫిన్ పెట్టేసరికి ఎక్కడ రోగం అక్కడే గప్చిప్ అన్నాడు చేతులు రూప బయటకు తుడుస్తూ. అంత నాటకం, నాకు తెలీదా అని. అయ్యయ్యో, మంచి చీర ఎలా పాడైపోయిందో అంది కృష్ణ చేతులు తుడిచిన చోటు చూసుకుంటూ. రేపు పెళ్ళైపోతే ఇంకా పాడైపోతాయి చీరలు అని నవ్వుతూ. పోనీ ఒక పంచేయి, పెళ్ళయ్యాక అసలు చీరలు కట్టడం మానేస్తే పోతుంది, చాలా డబ్బు ఆదా, ఏమంటావు అన్నాడు కొంటెగా. అదిగో, అలాంటి మాటలంటేనే నాకు పిచ్చి కోపం వస్తుంది. ఆ తర్వాత నేనేమంటున్నానో నాకే తెలీదు. అబ్బాయి గారు కాస్త గుర్రాన్ని కట్టెయ్యాలి అంది సీరియస్గా చూస్తూ. సరే సరే, తమ ఆర్డర్ అని అలా మాత్రం చూడకు, అసలే చంటి పిల్లాడి లాంటి వాడిని, ఆ చూపుకి భయపడితే మళ్ళీ వస్తుంది జ్వరం అన్నాడు నవ్వేస్తూ. ఛీ పో, అన్నీ కొంటె మాటలు, మాటలతో బోల్తా కొట్టిస్తావు, అవతల డ్రైవర్ ఉన్నాడని సిగ్గైనా లేదు అంది తను కూడా నవ్వేస్తూ. అది సరే రూపా, రాత్రికి హోటల్ నుంచి క్యారియర్ తెచ్చేస్తే సరిపోతుంది, ఇప్పుడు ఎలాగూ 6 గంటలైపోయింది, వంట మొదలు పెడితే నువ్వేం చేయగలవులే అన్నాడు సంభాషణ మారుస్తూ. ఏం అక్కర్లే, నాకు ఆ మాత్రం వంట రాదనుకుంటున్నావా? చూడు, 1 గంటలో వంటంతా పూర్తి చేయకపోతే రూపాదేవి బియ్యని కాదు అంది పైట కొంగు నడుం చుట్టూ తిప్పి బొడ్డు దగ్గర దోపుతూ. అమ్మో, అయితే ఈరోజు నా పని గోవిందా అన్నాడు భయం నటిస్తూ. ఏం భయం వలదు ప్రియా, తిని చూసి అప్పుడు చెప్పవలెను
అని నాటక ఫక్కీలో అంటూ అభయమిస్తున్నట్టు పోజు పెట్టింది. బాగుంది బాగుంది పోజు అంటూ నవ్వాడు. సరే అయితే మీరలా చూస్తూ కూర్చోండి, నేను ముందు స్నానం చేసి వచ్చేదను అంటూ ఎయిర్ బ్యాగ్లోంచి బట్టలు తీసుకుని వెళ్ళింది. నవ్వుకుంటూ దువ్వెన తీసుకుని అద్దంలో చూసి తలదువ్వుకోసాగాడు. సార్ మీరెక్కడికైనా వెళ్తారా అన్నాడు డ్రైవర్ గుమ్మంలో నుంచుని. ఏం అన్నాడు వెనుతిరిగి. మీరు వెళ్ళకపోతే నాకు కొద్దిగా పనుంది సార్, సోమాజిగూడలో మా బంధువులున్నారు, ఒకసారి చూసొస్తాను అన్నాడు. ఉండు తనని అడిగి చెప్తానంటూ బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి తలుపుపై చిన్నగా తడుతూ పిలిచాడు. రూపా అంటూ. ఏమిటి ఇంకా నా స్నానం అవలా, అవతలకి వెళ్ళు అంది గట్టిగా. స్నానం నీ ఇష్టం వచ్చినంతసేపు చేయి, కానీ డ్రైవర్ వాళ్ళ తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్తాడట, మనం ఎక్కడికైనా వెళ్దామా, లేకపోతే కారు అతన్ని తీసుకెళ్ళమంటావా అన్నాడు బిగ్గరగా. అతన్ని తీసుకెళ్ళమను, మళ్ళీ త్వరగా రమ్మను, ఇదిగో అతని హోటల్లో భోజనం చేసి రమ్మను, డబ్బులియ్యి అంది గట్టిగా అరుస్తూ. సరేలే నువ్వు స్నానం కానీ అన్నాడు వెళ్ళిపోతూ. డ్రైవర్తో రూప చెప్పినట్లు చెప్పి 5 రూపాయలు ఇచ్చి, నిన్ను అమ్మగారు హోటల్లో అన్నం తినేసి రమ్మన్నారోయ్ అన్నాడు. డబ్బులు వద్దండి, అసలు మా వాళ్ళు అన్నం తినే వరకు వదలరండి అంటూ ఆ 5 రూపాయల కాగితం తిరిగి కృష్ణ చేతికి ఇచ్చేశాడు. సరే వెళ్ళు అన్నాడు. డ్రైవర్ వెళ్ళిపోయాడు. తరువాత స్నానం చేసి వచ్చిన రూప, వెళ్ళాడా డ్రైవర్ అంది పౌడర్ రాసి బొట్టు పెట్టుకుంటూ. వెళ్ళాడు అని. రూప, హాయిగా మనం కూడా కాసేపు అలా తిరిగి హోటల్లో భోంచేస్తే పోయేదిగా, అనవసరంగా నీకు శ్రమ అన్నాడు. హాయిగా ఇంట్లో కబుర్లు చెప్పుకుంటూ కూర్చాక ఎందుకు ఆ ఊరమ్మట తిరగటం, పైగా ఆ హోటల్ మెతుకులు బిగిసిపోయి ఉంటాయి, వేడివేడిగా వండుతాను, చక్కగా కబుర్లు చెప్పుకుంటూ సరదాగా భోంచేద్దాం అంది జడ వేసుకోవటం పూర్తి చేసి. సరే నీ ఇష్టం, పద మొదలుపెట్టు, మరి ఎక్కడేమున్నాయో కలిసి వెతుకుదామంటూ వంటింట్లోకి నడిచాడు. వెనకాలే వెళ్ళింది రూప. కృష్ణ అన్నీ అందిస్తుంటే చకచకా వంట పూర్తి చేసింది. కూరలేం లేవు, ఏం చెయ్యను అన్న రూప మాటలకి, ఉండు ఇక్కడికి కాస్త దగ్గరే కొట్టుంది, అక్కడ కూరలు అమ్ముతారు, వెళ్ళి తెస్తానంటూ షర్టు వేసుకుని వెళ్ళి బంగాళదుంపలు వంకాయలు తెచ్చాడు. బంగాళదుంపలు వేయించి వంకాయ కాల్చి పచ్చడి చేసింది. మొత్తం అంతా పూర్తయ్యేసరికి 7:30 అయింది. కృష్ణ కాసేపు అలా కూర్చుని ఆ తర్వాత భోజనాలు చేద్దాం, టిఫిన్ చేశాంగా అంది ఇల్లంతా సర్దుతూ. అలాగే, ముందు నువ్వు ఇటొచ్చి ఒక్కసారి ఫ్యాన్ వేసుకొని కూర్చో, మొహమంతా చెమటలు పట్టి ఎలా ఉందో చూడు అంటూ రూపని చేయిపుచ్చుకొని లాక్కొచ్చి ముందు గదిలో కుర్చీలో కూర్చోబెట్టి ఫ్యాన్ వేశాడు. చల్లని ఫ్యాన్ గాలికి రూపకి ప్రాణం లేచొచ్చినట్లయింది. ఎప్పుడూ అలవాటు లేదేమో, వంటంతా చేసేసరికి ఏమిటో చిరాగ్గా అనిపించసాగింది. ఆ మాట పైకంటే కృష్ణ ఆట పట్టిస్తాడేమో అని మౌనంగా ఊరుకుంది. చాలాసేపు కబుర్లు చెప్పుకొని తర్వాత భోజనాలు చేశారు. అన్నం తింటున్నంతసేపు రూపా, ఇది బంగాళదుంప వేపుడైనా, ఆహా అసలు ఏం రూపమో తెలియకుండా మాడిపోతేనే అనుమానం వచ్చింది అంతే అని, అబ్బా ఇది వంకాయ పచ్చడా, భలే ఉందే దీని రుచి, నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదు ఇలాంటి టేస్ట్ అని ఆటలు పట్టిస్తూ నవ్విస్తూ అన్నం తినటం పూర్తి చేశాడు. అతను అనే మాటలన్నీ సరదాకని గ్రహించిన రూప, అందుకనే కాబోలు అయ్యగారు గిన్నెలని ఖాళీ చేశారంటూ నవ్వేసింది. తరువాత కృష్ణ బలవంతం మీద 2 రోజులుండి తిరిగి విజయవాడ వచ్చేసింది. ఇప్పుడు రూప మనసు ఎంతో తేలిగ్గా హాయిగా ఉంది. రెక్కలు విప్పుకున్న విహంగంలా గడపబోయే మధుర జీవితంపై కలలు గనసాగింది ఆ కన్య హృదయం. 5వ భాగంలో మళ్ళీ కలుసుకుందాం.